హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోలో మై హోమ్ గ్రూప్ నుండి ఒక కొత్త ప్రాజెక్టు ఆగస్టు 11న లాంచ్ కాబోతున్నది. దాని పేరు మై హోమ్ అక్రిదా. ఈ ప్రాజెక్ట్ గురించి చూద్దాము. ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడ, ప్రాజెక్ట్ డీటెయిల్స్, అలాగే డిస్కౌంట్ ఏమన్నా ఉందా, ఈ ప్రాజెక్ట్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై హోమ్ గ్రూపు హైదరాబాద్లో #1 కన్స్ట్రక్షన్ గ్రూప్ అని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎప్పుడూ కూడా వీళ్ళు క్వాలిటీకి, ఆన్ టైం డెలివరీకి కమిట్ అయ్యి ఉంటారు. మై హోమ్ అక్రిదా ప్రాజెక్టు గోపనపల్లి జంక్షన్కి తెల్లాపూర్కి మధ్యలో రేడియల్ రోడ్ 30 ఫేసింగ్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ని ఆగస్ట్ 11న గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నట్లుగా తెలిసింది. ఈ ప్రాజెక్టు మై హోమ్ గ్రూపు ప్రతిమ కొలాబరేషన్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏరియా 24.99 ఏకర్స్లో 12 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇందులో గ్రౌండ్ ప్లస్ 39 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇందులో టోటల్గా 3780 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇవి లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్గా చెప్తున్నారు. 81% ఓపెన్ ఏరియాగా ఉంటుంది. ఇందులో 2 BHK, 2.5 BHK, 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి అని చెప్పారు. అఫీషియల్గా ఈ ప్రాజెక్టు 11th లాంచ్ చేస్తున్నప్పటికీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. ఫేజ్ 1లో టవర్ నంబర్ 7 నుండి 12 వరకు బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. ఇందులో ఈ 6 టవర్స్ అక్టోబర్ 2027కి డెలివరీగా చెప్తున్నారు. ఫేజ్ 2 వచ్చేసి టవర్ నంబర్ 1 to 6 ఇవి బహుశా ఒక 1 year తర్వాత బుకింగ్స్ ఓపెన్ చేయొచ్చు. ఇందులో 2 క్లబ్ హౌసెస్ ఉంటాయి. వాటి పేర్లు టెర్రా మరియు కోట అని చెప్పారు. ఈ 2 క్లబ్ హౌసెస్ కూడా అందరికీ యాక్సెస్ ఉంటుంది అన్నట్లుగా తెలిసింది. ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్ఎఫ్టీ 7400 నుండి 7500 వరకు ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఇక్కడ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ప్రాజెక్ట్ లాంచ్కి ముందుగానే, కొద్ది రోజుల ముందుగానే వాళ్ళకి కావాల్సిన ఫ్లాట్స్ చూజ్ చేసుకుని బ్లాక్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. అలాగే వారికి కొంత డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది డెఫినెట్గా అడ్వాంటేజ్ ఫర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే చాలామంది ఇట్లా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ముందుగానే వారి ఛాయిస్ ప్రకారం ఫ్లాట్స్ని బ్లాక్ చేసుకుని కొంత డిస్కౌంట్ తీసుకున్నారు. ప్రాజెక్ట్ లాంచ్ రోజు నేను ఒక వీడియో చేసి మళ్ళీ మీకు ప్రజెంట్ చేస్తాను. ఇక లొకేషన్ వైజ్ చూస్తే ఈ ప్రాజెక్టు గోపనపల్లి జంక్షన్ నుంచి హార్డ్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. రేడియల్ రోడ్ 30 ఫేసింగ్లో ఉంటుంది. మనం గోపనపల్లి జంక్షన్ నుంచి వస్తున్నట్లయితే రేడియల్ రోడ్ 30లో ఫస్ట్ హానర్ హోమ్స్ వస్తాయి. అవి దాటిన తర్వాత మై హోమ్ సయ్యూక్ దాటిన తర్వాత ఓపెన్ ప్లేసు, దాని పక్కనే మై హోమ్ అవాలి ఉంది. ఈ మై హోమ్ అవాలీకి మై హోమ్ సయ్యూక్కి మధ్యలో 24.99 ఏకర్స్లో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. మీరు వీడియోలో చూడొచ్చు, మనం గోపనపల్లి నుంచి టువర్డ్స్ తెల్లాపూరు రేడియల్ రోడ్ 30లో ట్రావెల్ చేస్తుంటే ఈ ఫస్ట్ కనిపించే బిల్డింగ్సే మై హోమ్ సయ్యూకు. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. సో త్వరలో హ్యాండ్ ఓవర్ చేస్తారు అని చెప్పారు. సెకండ్ ఫేజ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ప్రోగ్రెస్ అవుతుంది. ఈ 3 ప్రాజెక్ట్స్ సయ్యూకు, అక్రిదా, అవాలి 3 కూడా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. రోడ్డుకి ఎడం వైపు చూసినట్లయితే ఓపెన్ ల్యాండ్, ప్రస్తుతం అక్కడ సేల్స్ ఆఫీస్ ఉంది. ఈ ఓపెన్ ల్యాండ్లో మై హోమ్ గ్రూపు, ప్రతిమ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అప్కమింగ్ మాల్ వస్తుంది అని చెప్తున్నారు. వెరీ బిగ్ మాల్ ఆ ఏరియాలో వస్తుందంటున్నారు.
ఇకపోతే ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఈ ప్రాజెక్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి చాలా దగ్గరగా ఉంది, అట్లాగే నియోపోలిస్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. దానివల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియోపోలిస్లో వర్క్ చేసే వాళ్ళకి ఇక్కడ నుండి ట్రావెల్ చేయటం చాలా ఈజీ అవుతుంది. ఇంకొకటి రెంటల్ వాల్యూస్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. గోపన్పల్లి జంక్షన్లో రీసెంట్గా ఫ్లైఓవర్ ఒకటి ఓపెన్ చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి గోపన్పల్లి మీదుగా ఈ తెల్లాపూర్ వెళ్ళడానికి ఈ ఫ్లైఓవరు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ట్రాఫిక్ మాత్రం చాలా స్మూత్గా వెళ్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఓఆర్ఆర్కి రేడియల్ రోడ్ 30 మీదుగా ఈజీగా చేరుకోవచ్చు. ఈ కమ్యూనిటీకి ఆపోజిట్లో ప్రపోజ్డ్ మాల్ వస్తే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అట్లాగే మై హోమ్ వాళ్ళది మెరూ స్కూల్ కూడా సయ్యూక్కి పక్కనే క్యాంపస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కూడా. అలాగే మంతినా స్కూల్, ఇంకా చాలా స్కూల్స్ సరౌండింగ్స్లో ఉన్నాయి. హాస్పిటల్స్, హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటి వల్ల దీనికి మంచి రెంటల్ వాల్యూ వచ్చే అవకాశం చాలా బాగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఫ్లాట్స్ సైజెస్, టవర్స్ లేఅవుట్, ప్రాజెక్ట్ లేఅవుట్ కూడా మీకు ప్రజెంట్ చేశాను. ఈ వీడియోని పాస్ చేసి అవి మళ్ళీ ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.